హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. చనిపోయిన వ్యక్తి కులం, మతం, తెగను బట్టి ఖననానికి అనేక ఆచారాలు పాటిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి దేహాన్ని కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు దహనం చేయడమో సమాధి చేయడమో చేస్తారు. అయితే అలా చేసే దహన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది హాజరవుతుంటారు. కానీ హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా అంతిమ సంస్కారాలు జరిపి ప్రాంతానికి కేవలం పురుషులు మాత్రమే హాజరవుతుంటారు. స్త్రీలు హాజరు కారు, వారి ఇంటి వద్దే ఉండిపోతారు. అయితే నిజానికి వారు అలా ఉండడం వెనుక పలు కారణాలే ఉన్నాయట. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురుషులందరూ దహన కార్యక్రమానికి వెళ్తే స్త్రీలు ఇంటి వద్దే ఉండి ఇంటి సంరక్షణ, పిల్లల బాధ్యతలను చూసుకునేవారట పూర్వకాలంలో. దీంతో పాటు వచ్చిన వారికి ఆహార సదుపాయాన్ని కల్పించడం కోసం స్త్రీలు ఇంటి దగ్గరే ఉండి భోజన సంగతి చూసుకునేవారు. అందుకే దహన కార్యక్రమానికి స్త్రీలు వెళ్ళేవారు కాదు. పురాతన కాలంలో ఏం చెప్పేవారంటే, మహిళతో పాటు ప్రధానంగా పెళ్లి కాని యువతులను దెయ్యాలు సులభంగా ఆవహిస్తాయని, దుష్టశక్తులు వారిలో సులభంగా ప్రవేశించగలుగుతాయని నమ్మేవారు. ఈ క్రమంలో వారు గనక శ్మశానానికి వస్తే దుష్టశక్తుల బారిన పడాల్సి వస్తుందని భయపడేవారట. అందుకే వారిని దహన కార్యక్రమానికి రావద్దనేవారు. అంతేకాదు, పురుషుల కన్నా స్త్రీలు సాధారణంగా ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు కాబట్టి భావోద్వేగాలను వారు అంత త్వరగా అణుచుకోలేరు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు కనుక వారు శ్మశానానికి వచ్చి దహనమవుతున్న తమ వ్యక్తి మృతదేహాన్ని ఎక్కువసేపు చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతారని, దీంతో వారు తీవ్రమైన డిప్రెషన్, మానసిక వేదనకు గురయ్యేందుకు అవకాశం ఉంటుందని వెనుకటికి భావించేవారట. అందుకే మహిళలను దహన కార్యక్రమాలకు దూరంగా ఉంచేవారట. ఇక పాతకాలంలో గర్భిణీ స్త్రీలనైతే మృతదేహం దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు. దుష్టశక్తుల ప్రభావం గర్భంతో ఉన్న మహిళ కడుపులోని శిశువుపై పడుతుందని ఓ నిరూపణ లేని నమ్మిక. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.